ముఖ్యంగా చెప్పుకోవాలి అనేసంటే ఆముదం పంటలో మనము జూన్ మాసంలో లేదా జూలై మాసంలో వేసుకుంటాము. మొదటగా వచ్చేదేంటి అంటే ఎండు తెగులు లేదా మొలకకుళ్ళు తెగులు. మన ఇందాక చెప్పినట్లుగా ICH5, ICH66 ఇలాంటి హైబ్రిడ్లు ఎండు తెగులను తట్టుకునే హైబ్రిడ్లు. PCH311 కూడా ఎండు తెగులను తట్టుకునే హైబ్రిడ్ అనమాట. సో మనము మొక్క యొక్క మనము రకాలని లేదా హైబ్రిడ్ని ఎంచుకునేటప్పుడే అది ఎండు తెగులను తట్టుకుంటుందా లేదా అనేది ఖచ్చితంగా గమనించుకొని ఆ యొక్క హైబ్రిడ్లను మాత్రమే లేదా ఆ యొక్క రకాలను మాత్రమే ఎంచుకోవాలి. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఎండు తెగులు సమస్య అనేది మనం అధిగమించవచ్చు. ఇంకా చెప్పాలి అనేసి అంటే జూలై మాసంలో మనకి ఎక్కువగా మనము విత్తనం వేసిన తర్వాత మొదటి 15-20 రోజుల వరకు ఎక్కువగా మాయిశ్చర్ ఉన్న అంటే ఎక్కువ తేమ ఉన్నా కానీ ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మొలకకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మొలకకుళ్ళు తెగులు రాకుండా మనం ఏం చేసుకోవాలి అంటే మనం విత్తనానికంటే ముందుగానే విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల 30-40% వరకు ఆల్మోస్ట్ తెగుల సమస్య అనేది మనం అధిగమించవచ్చు. సో మనం దేంతో విత్తన శుద్ధి చేసుకోవాలి అనేసి అంటే కార్బనిజం 3 grams per kg లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 2 grams లేదా 3 grams per kg కనుక మనం వాడుకున్నట్లయితే మనకి మొలకకుళ్ళు తెగుల్ని మనం అధిగమించవచ్చు. ఇంకొక తెగులు సమస్య చూసినట్లయితే మనకి బూజు తెగులు సమస్య అనేది ఇందాక చెప్పుకున్నట్లుగా ఆముదం పంట అనేది మనకి 140-160 రోజుల పంట వరకు వస్తుంటుంది. సో మనకి ఆగస్టు మాసంలో వచ్చేసరికి ఆగస్ట్ అంటే జూన్ నెలలో లేదా జూలై నెలలో వేసిన పంట ఆగస్టు-సెప్టెంబర్ మాసానికంతా పూతకి అనేది అందుబాటులో ఉంటుంది. పూత వచ్చే సమయంలో వర్షాలు ఎక్కువ వచ్చినా కానీ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి బూజు తెగులు ఎక్కువగా వస్తుంది. చాలామంది రైతులు ఆముదం పంట వేసుకోకపోవడానికి గల కారణం కూడా బూజు తెగులు సమస్య అనమాట. అంటే ఒకసారి బూజు తెగులు కనుక ఆముదం పంటకి కనుక వచ్చినట్లయితే ఇంకా మనం దాంట్లోంచి ఎలాంటి గింజని లేదా ఎలాంటి దిగుబడిని మనం పొందుకునే అవకాశం ఉండదు. సో దానికోసం ఏం చేయాలి అంటే వర్షాలు వస్తాయి అనేసి మనకు ముందుగానే మనకి ఈ యొక్క ప్రచారం అనేది లేదా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లలో కూడా వస్తూ ఉంటుంది. సమాచారం అనేది ఎక్కడి నుంచో మనకి అందుబాటులో ఉంటుంది. సో మనకి వర్షాలు వస్తాయి అని తెలిసినప్పుడు అంటే రేపు ఉంది వర్షం అనేసి అనుకున్నప్పుడు ముందుగానే మనకి ప్రొపికోనజోల్ 1 ml per liter అనే కెమికల్ని మనం పిచికారీ చేసుకోవాలి. వర్షం రాకంటే ముందుగానే. వర్షం వచ్చిన తర్వాత వెలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రొపికోనజోల్ 1 ml per liter అనేది పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే బూజు తెగులు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ రాకుండా ఉండడం కోసం మాత్రమే ఈ ప్రొపికోనజోల్ అనేది స్ప్రేయింగ్ అనేది మనం చేసుకోవాలి. ఒకవేళ ప్రొపికోనజోల్ మనం స్ప్రేయింగ్ చేసుకోకపోతే మనకి ఖచ్చితంగా బూజు తెగులు సమస్య అనేది ఉంటుంది. మనము 2 సార్లు కనుక అంటే వర్షం పడకంటే ముందుగా వర్షం వెలిసిన తర్వాత 2 సార్లు కనుక పిచికారీ చేసుకొని మళ్ళీ ఒక 20 kg యూరియా కనుక మనము మొక్కకు అందించినట్లయితే మనకి ఎలాంటి సమస్య అనేది ఉండదు. అంటే దిగుబడి తగ్గిపోయే అవకాశం లేదా నష్టం వచ్చే అవకాశం అనేది ఉండదు. అందుకోసం అనేసి మనం బూజు తెగులని చేసుకోవాలంటే ప్రొపికోనజోల్ అనే కెమికల్ని కొట్టుకోవాలి. ఇంకొక మాట చెప్పాలి అనేసి అంటే మనకి ఆగస్టు మాసంలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా మనకి పురుగుల సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ దాసరి పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ ఎక్కువగా వస్తాయి. చాలామంది రైతులు ఆముదం పంటకి ఎక్కువగా పురుగు సమస్య అనేది వచ్చినప్పుడు ఎక్కువగా ఖర్చుతో కూడినటువంటి కెమికల్స్ని స్ప్రేయింగ్ చేస్తూ వస్తున్నారు. సో ఇంత కాస్ట్లీ కెమికల్స్ ఆముదం పంటకి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఒకసారి పంట చుట్టూ లేదా పంట లోపల కనుక మనము తిరుగుతూ ఉన్నట్లయితే ఆకుల యొక్క వెనక భాగంలో గుడ్లు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ దాసరి పురుగు లేదా శనగపచ్చ పురుగు యొక్క గుడ్లు ఆకుల యొక్క వెనక భాగంలో కనిపించినప్పుడు మనం ఆ ఆకులన్నిటిని కూడా వేరేయాలి. మరి అవి ఎలా గుర్తుపట్టాలి అనేసి అంటే ఆకు యొక్క ఆకుపచ్చ అనేది గీకి ఉంటుందన్నమాట. సో దానికోసం అలా గుర్తుపట్టి దాని వెనకలా ఉన్న యొక్క గుడ్లని లేదా ఆకుల్ని కనుక మనం ఏరి పారేసినట్లయితే మనకి చాలా వరకు ఆ యొక్క పురుగు సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరానికి 5 బుట్టలు కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి శనగపచ్చ పురుగు యొక్క సమస్య కూడా తగ్గుతుంటుంది. ఈ బుట్టలు ఏంటి అనేసి అంటే మనకి గుడ్లు పెట్టకుండా ఆడపురుగు గుడ్లు పెట్టకుండా మనకి పురుగులను అట్రాక్ట్ చేసుకొని మనకి యొక్క పురుగుల సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకోసం మనకి బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తన శుద్ధి కంపల్సరీగా చేసుకోవాలి. ఇంకా చెప్పాలి అనేసి అంటే లార్వా దశలో కనుక మనము సరే ఇదంతా మిస్ అయిపోయింది అనేసి అనుకున్నప్పుడు లార్వా దశలో కనుక మనం ఆముదం పంటలో పురుగులను గమనించినట్లయితే
దానికి ప్రొఫెనోఫాస్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది మనకి 2 ml per లీటర్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పురుగుల సమస్య దాచర పురుగు కానీ, పచ్చ పురుగు కానీ మనం నివారించుకోవచ్చు. ఇది తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఒకవేళ సమస్య అనేది అధికంగా ఉంటే లేదా పురుగు సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, మనకి ముఖ్యంగా గమనించినట్లయితే జల్లడాకు లేదా ఈనెలు మాత్రమే మిగులుతూ ఉంటాయి అన్నమాట. ఈనెలు మాత్రమే మిగులుతున్నాయి అనేసి అంటే మనకి అది శనగపచ్చ పురుగు, జల్లడాకులు కనిపించినట్లయితే మనకి దాసర పురుగు అనేసి అర్థము. ఇది చూసుకొని ఇది ఒక మొక్క అంటే మనకున్న ఏరియాలో ఎక్కువగా గమనించినట్లయితే అప్పుడు మనము క్లోరాంట్రినిలిప్రోల్ 0.3 ml per లీటర్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమస్యని నివారించుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలనేసి అంటే మనకి పూత లేదా కాయ దశలో కనుక చూసినట్లయితే పూత కాయ దశలో కాయతొలుచు పురుగు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాయతొలుచు పురుగుని మనం ముందుగానే గమనించుకోవాలి. మనకి ఒకవేళ ఈ పురుగు మనకి లోపలకి హోల్స్ పెట్టేసి అంటే లోపల బొర్ర పట్టేసి దాని లోపలికి వెళ్ళి మొత్తం గింజనంతా కూడా తింటూ ఉంటుంది. సో దానివల్ల రైతులు కనుక చూసుకోకపోతే ఆ యొక్క మనకి స్పైక్ అంతా కూడా ఖాళీగా అయిపోతూ ఉంటుంది. అందుకోసం అనేసి కాయతొలుచు పురుగు ఉందా లేదా గమనించుకోవాలి. ఒకవేళ మనకి ఆ పురుగు కనుక గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ 2 ml per లీటర్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కాయతొలుచు పురుగును కూడా మనం అధిగమించవచ్చు. సో ఈ విధమైనటువంటి మనం యాజమాన్యం కనుక చేసుకున్నట్లయితే మనకి తెగుళ్ళ సమస్య తగ్గుతుంది, అదేవిధంగా పురుగుల సమస్య కూడా తగ్గుతూ ఉంటుంది.